Hello students, welcome to our channel. ఈ వీడియోలో మనం అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం. అందులో చూసుకున్నట్లయితే హిందూ న్యూస్ పేపర్లో నుంచి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది సైజ్ చాలా చిన్నగా ఇచ్చినప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. బ్రహ్మోస్ మిసైల్ డీల్ గురించి రీసెంట్ అప్డేట్ అనొచ్చు. మనకి బ్రహ్మోస్ అనేది చాలా ఇంపార్టెంట్ మిసైల్. అయితే ఇది ఎప్పుడు న్యూస్లో ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇది అనదర్ ఇంపార్టెంట్. దీనికి వచ్చిన న్యూ అప్డేట్ ఏంటి అంటే మనకి వియత్నాం ఉంది కదా, వియత్నాం కంట్రీ అనేది ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఇండియా దగ్గర నుంచి కొంటుంది అనమాట. బిఫోర్ చూసుకున్నట్లయితే బ్రహ్మోస్ మిసైల్ ఆల్రెడీ మనం ఫిలిప్పైన్స్ అనే కంట్రీకి ఆల్రెడీ మనం సేల్ చేసాము. ఇప్పుడు ఆ లిస్ట్లో మనకి నెక్స్ట్ వచ్చింది ఏంటంటే వియత్నాం కంట్రీ కూడా ఇండియా దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్ కొనబోతుంది. అండ్ మనకి ఆన్ ది వేలో ఇండోనేషియాతో ఒకటి టాక్స్ జరుగుతున్నాయి. ఆ టాక్స్ కూడా ఎండింగ్లో ఉన్నాయి. ఇండోనేషియా కూడా యాడ్ అవ్వచ్చు. ఎగ్జామ్లో ఆల్రెడీ ఫిలిప్పైన్స్ గురించి మనకి ఎగ్జామ్ ఏపీపీఎస్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వియత్నాం కూడా యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే బ్రహ్మోస్ మిసైల్ గురించి చూసుకున్నట్లయితే దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇండియా అండ్ రష్యా, 2 కంట్రీస్ కంబైన్డ్గా డెవలప్ చేశాయి. ఇండియాలో చూసుకున్నట్లయితే డిఆర్డిఓ పార్టిసిపేట్ చేసింది. రష్యా నుంచి ఎన్పిఓ మషినోస్త్రాయేనియా అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేసింది. దీనికి బ్రహ్మోస్ అనే నేమ్ ఎలా వచ్చింది అంటే బ్రహ్మపుత్ర రివర్, ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర రివర్ నుంచి ఫస్ట్ 3 లెటర్స్, నెక్స్ట్ రష్యాలో ఫేమస్ రివర్ అయిన మాస్కోవా అనే రివర్లో నుంచి మాస్, ఈ రెండింటిని కంబైన్ చేస్తూ వచ్చిందే బ్రహ్మోస్ మిసైల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిషన్ అనమాట. మనకి హైపర్ సోనిక్ ఉంటుంది, సూపర్ సోనిక్ ఉంటుంది, సబ్ సోనిక్ ఉంటుంది. ఇవేంటి అంటే ఎస్పెషల్లీ సౌండ్ వేవ్స్కి సంబంధించిన రేంజ్. సబ్ సోనిక్ అంటే లెస్ దెన్ 1 ఉంటుంది, సూపర్ సోనిక్ అంటే గ్రేటర్ దెన్ 1, హైపర్ సోనిక్ మ్యాక్స్ స్పీడ్ గ్రేటర్ దెన్ 5 ఉంటుంది అనమాట. ఓకే, సబ్ సోనిక్ వచ్చేసరికి లెస్ దెన్ 1, సూపర్ సోనిక్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 1, అండ్ హైపర్ సోనిక్ వచ్చేసరికి మ్యాక్ స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 5 ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 1 అన్నాం కదా సూపర్ సోనిక్ కాబట్టి 2.8 to 3 మ్యాక్ స్పీడ్ అనేది ఉంటుంది. ఇట్స్ ఏ క్రూయిజ్ మిసైల్ అనమాట. ఇనిషియల్లీ దీని రేంజ్ వచ్చేసరికి 290 కిలోమీటర్స్. ప్రజెంట్ వర్షన్స్ చూసుకున్నట్లయితే ఈ రేంజ్ 450 to 800 కిలోమీటర్స్ కూడా దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. రేంజ్ ఏంటంటే మనం మిసైల్ని మనము వదిలినప్పుడు ఎంత రేంజ్, ఎంత టార్గెట్ని ఎంత దూరంలో ఇది రీచ్ అవ్వగలదు అనేది రేంజ్. ఒకవేళ టార్గెట్ మనకు 400 కిలోమీటర్స్ అవతల ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం మిసైల్ని మనం లాంచ్ చేస్తే వెళ్ళి టార్గెట్ని ఇది క్యాచ్ చేయగలదు అనమాట, అడ్రస్ చేయగలదు. సో దట్ ఇది రేంజ్ అనమాట. ఇంత డిస్టెన్స్ నుంచి కూడా మనం టార్గెట్ని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఫైర్ అండ్ ఫోర్గెట్, ఇదేంటి అంటే ఫైర్ చేసి ఫోర్గెట్ అంటే లైక్ మనకేమి రిమైండ్స్ ఏమీ ఉంచవు అనమాట. నెక్స్ట్ ప్రిసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీ, చాలా ప్రిసైజ్డ్. ఒక్కసారి మనం లైక్ మిసైల్స్ని వదిలినప్పుడు ఈ ఏరియా అంతా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది మాత్రం ప్రిసైజ్డ్, మనం ఎక్కడైతే ఉందో ఏ చిన్న పాయింట్కి అయితే మనం టార్గెట్ పెడతామో అదే ఆ పాయింట్ని రీచ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఏ ప్లాట్ఫామ్స్ నుంచి లాంచ్ చేయొచ్చు అంటే ల్యాండ్ పై నుంచి, సీ పై నుంచి, ఎయిర్, ఈ 3 పై నుంచి కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. అంటే ఎయిర్ ఫోర్స్ నుంచి ఇప్పుడు ఫైటర్ జెట్స్ అనేవి ఆకాశంలో ఎలా వెళ్తుంటాయి, ఇక్కడ నుంచి కూడా మనం ఈ బ్రహ్మోస్ మిసైల్ కిందకి లాంచ్ చేయొచ్చు. షిప్స్ వెళ్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి కూడా ప్రిసైజ్డ్గా 400 కిలోమీటర్స్ to 800 కిలోమీటర్స్ ఉన్న టార్గెట్కి మనం దీన్ని లాంచ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ల్యాండ్ పై నుంచి కూడా ఏ ప్లేన్స్ నుంచి అయినా లేకపోతే ఏ గ్రౌండ్ నుంచి అయినా దీన్ని లాంచ్ చేయొచ్చు. కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ ల్యాండ్, వార్షిప్, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఎక్కడి నుంచైనా మనం ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్ని లాంచ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా డిఫెన్స్లో ఎస్పెషల్లీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తుంది రీసెంట్గా. అందులో పార్ట్గానే ఫస్ట్ మన దగ్గర కొనుక్కున్న కంట్రీ ఏంటంటే ఫిలిప్పైన్స్. ఫస్ట్ ఫారెన్ బయర్స్ నియర్లీ $375 million మనం దీన్ని సేల్ చేసాం. ఓకేనా. వీళ్ళకి ఎందుకు అవసరమైందంటే సౌత్ చైనా నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేయడానికి
కోస్టల్ డిఫెన్స్ మెకానిజం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫిలిప్పైన్స్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వియత్నాం కూడా అందుకే తీసుకుంటుంది. ఎస్పెషల్లీ సౌత్ చైనా సీ నుంచి చైనాతో వీళ్ళకి రెగ్యులర్గా ఆ యొక్క లైక్ స్కార్బో ఐలాండ్స్ గురించి వీళ్ళకి ఎప్పుడు లైక్ డిస్టర్బ్స్ అవుతున్నాయి కాబట్టి ఆ యొక్క మ్యారిటైమ్ డిస్టర్బెన్స్ నుంచి తగ్గించుకోవడానికి ఈ యొక్క వియత్నాం అనేది మన దగ్గర బ్రహ్మోస్ మిసైల్ అనేది తీసుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండోనేషియాతో కూడా ఇంకా మనకి టాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి ఎందుకంటే మలక్కా స్ట్రైట్ అండ్ సుందా స్ట్రైట్ ఉంది కదా, జావా అండ్ సుమత్రా ఇక్కడ ఉన్న సుందా స్ట్రైట్కి అండ్ మలక్కా స్ట్రైట్ సింగపూర్, మలేషియా అండ్ ఇండోనేషియాకి మధ్యలో ఉన్న ఈ మలక్కా స్ట్రైట్ ఈ యొక్క ఏరియాస్లో ఇవి దీస్ ఆర్ స్ట్రాటజిక్ ఏరియాస్. ఈ ఏరియాస్లో కూడా ఈ చోక్ పాయింట్ ఏరియాలో కూడా సెక్యూరిటీ కోఆపరేషన్ కోసం ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి ఇండియా నుంచి కొనుక్కోవాలనేసి డిసైడ్ అయ్యాయి. బట్ ఇంకా ఇది ఫైనల్ అవ్వలేదు, ఫైనల్ టాక్స్ వరకు ఉంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. బట్ ప్రజెంట్ ఇండియా దగ్గర నుంచి బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న కంట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ కంట్రీ ఫిలిప్పైన్స్ అండ్ సెకండ్ వియత్నాం. దిస్ టూ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బ్రహ్మోస్ మిసైల్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.